మందిరానికి వెళ్తావా? బాప్తిజం తీసుకున్న తర్వాత సకల విధాలైన రీతుల్లో సాతాన్ని శోధించడం మొదలు పెడతాడు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటావా? కష్టాలు వచ్చినాయని ఎందుకు తీసుకున్నాను, ఎందుకు నాకు ఈ పరిస్థితులు, తన యొక్క జీవిత విధానంలో తనకు నచ్చిన రీతిగా ముందుకు కొనసాగటానికి పరిస్థితుల రీత్యా అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి ప్రభు ఆమోదించాడు. ఈరోజు తల్లిగారు తను ఇచ్చిన సాక్ష్యము చొప్పున తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం పేరట బాప్తిజం ఇస్తూ ఉన్నాం. ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, దేవుడు మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి దేవుని ఎదుట, సంఘము ఎదుట, దేవదూతల ఎదుట దేవుని యొక్క కృప చొప్పున తల్లిగారికి బాప్తిజం ఇవ్వటం జరుగుతుంది. మీలో ఈమెకి బాప్తిజం ఇవ్వద్దని చెప్పని మీకు ఎవరికైనా ఆటంకాలు మీలో ఎవరికైనా బాప్తిజం ఇవ్వద్దని ఆటంకాలు ఏమన్నా ఉంటే తెలియపరచండి. మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అప్పగిస్తూ ఉన్నాం. శారీరకంగా బలహీనతలు ఎన్నో, కుటుంబంగా సమస్యలు ఎన్నో, తను ఎదుర్కొంటున్న స్థితిగతులు ఎన్నో, వాటన్నిటిని దాటి నూతనమైనటువంటి నీ రక్షణ జీవితాన్ని అవలంబించడానికి గాను ప్రభువా నువ్వు కృప చూపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఇప్పటి వరకు ఒకవేళ నామకార్థ స్థితిలో భక్తి జీవితంలో వెళితే ఇక మీదట ఆత్మానుసారంగా వెళ్ళును గాక. ఆత్మ సంబంధంగా ఈ వృద్ధాప్య దశలో అన్నావలే నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండును గాక. ఆత్మ సంబంధమైన దీవెనల చేత నింపబడును గాక. ఆఖరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకొని సాక్షిగా నిలబడి నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉన్నట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పిల్లలు చాలా జాగ్రత్తగా నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ప్రేమగల తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలయ్యా. అమ్మను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. యేసు నామం పేరట బిడ్డ దీవించబడును గాక. ఇక మీదట మీ బిడ్డ జీవితంలో మీ యొక్క ఆత్మ కార్యాలు జరుగును గాక. ఆశలన్నీ తీర్చబడును గాక. ఉద్దేశాలన్నీ స్థిరపరచబడును గాక. అభిషేకం బిడ్డ మీదకి వచ్చును గాక. యేసు నామము పేరట ప్రార్థిస్తుండగా అంతము వరకు తన రక్షణ కాపాడుకొనును గాక. నాయన మీ యొక్క నామము పేరట నా తండ్రి నాయన మీ యొక్క బిడ్డను ప్రతిష్ఠిస్తూ ఉన్నానయ్యా. శాంత కుమారిని శాంత రాణిగా మీ యొక్క బిడ్డకు నామకరణం చేస్తూ ఉండగా తను నా ప్రభువ నా తండ్రి శాంతి కలిగినటువంటి మహారాణిలా బ్రతికే కృపను మీ ద్వారా పొందుకొని అంతము వరకు నీకు ఇష్టరాలుగా బ్రతికే కృపనివ్వమని, శాంతమూర్తిగా తన జీవితాన్ని ముందు కొనసాగింప చేయడానికి సహాయం చేయమని యేసు నామం పేరట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.